నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ పొజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గడ్డిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు నాకు చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు మెయిన్గా షుగర్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారనమాట. సార్, నాకు కంటి చూపు కొంచెం తగ్గింది, లేదా నాకు సరిగా కనబడట్లేదు, రాత్రిపూట సరిగా కనబడట్లేదు అని చెప్పి, లేదా కలర్ డిఫరెన్షియేషన్ అంటే కలర్స్ అన్నవి డిఫరెన్షియేట్ చేయడం, ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో అసలు షుగర్ వల్ల అసలు కంటి చూపుకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పి చాలామంది డౌట్ వ్యక్తం చేస్తూ ఉంటారు. సో నేను దాని గురించి ఈరోజు మీకు క్లియర్గా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ షుగర్ ఉండే వాళ్ళకి కంటి చూపు పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, షుగర్ అనేది కంట్రోల్లో లేకపోవడం వల్ల. ఎందుకంటే మన కంటి వెనకాల మనకి బ్లడ్ వెజిల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయ్యి కంటి చూపు అనేది తగ్గడం కానీ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం అన్నది జరుగుతుంది. దీన్నే మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఇది ఎంత డేంజర్ అంటే ఇది స్టార్టింగ్లో మనకి ఎటువంటి లక్షణాలు ఏవి కనబడవు, దానివల్ల లాస్ట్లో మనకి చిన్న చిన్న లక్షణాలు కనబడతాయి. ఆ టైంలో కానీ మనం సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఖచ్చితంగా కంటి చూపు అనేది పోవడం జరుగుతుంది అన్నమాట. మెయిన్గా దీనిలో మనకి కనబడే లక్షణాలు ఏంటి, ఈ డయాబెటిక్ రెటినోపతిలో ఎక్కువగా కనబడే లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే కంటి చూపు సరిగ్గా కనిపేది, అంటే బ్లర్రింగ్, మసకగా కంటి చూపు అనేది కనబడుతూ ఉంటుంది. లేదా డార్క్ స్పాట్స్, కంట్లోనే డార్క్ స్పాట్స్ అనేవి కనబడే అవకాశం ఉంటుంది. లేదా కొన్నిసార్లు ఫ్లోటర్స్ అంటాం, అంటే ఏవో కంట్లో అలా వెళ్తున్నట్టు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకోటి రాత్రిపూట కనబడకపోవడం కానీ, లేదా కొన్ని రంగులు పోల్చుకోలేకపోవడం, కొన్ని సందర్భాల్లో ఏంటంటే కంటి చూపులు ఏదో బ్లైండ్ స్పాట్ అంటాం, ఒక సగం కంటి చూపు కనబడకుండా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. దీనికి మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే షుగర్ అనేది ఎక్కువ రోజుల నుంచి ఉండడం కానీ, షుగర్ అనేది ఎక్కువ రోజుల నుంచి కంట్రోల్ ఉండకపోవడం, లేదా షుగర్ అనేది ఎక్కువ అవడం వల్ల, లేదా ప్రెగ్నెన్సీలో సడన్గా జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, షుగర్ రావడం కానీ, స్మోకింగ్, లేదా ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయండి. అందువల్ల ఈ డయాబెటిక్ రెటినోపతి, ఈ కంటి చూపు ప్రాబ్లం ఏదైతే ఉందో దీనికి మనం ఎప్పుడూ కూడా లైట్ తీసుకోకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఎప్పుడు షుగర్ లెవెల్స్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఇవన్నీ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే దీనిలో కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఈ రెటినోపతి అనే ట్రీట్మెంట్ చేయకపోతే మెయిన్గా మనకు కనబడే కాంప్లికేషన్ ఏంటి అంటే కంటిలో ఏవైతే మనకి రెటీనాకి కంటికి బ్లడ్ సప్లై చేసే నరాలు ఏవైతే ఉంటాయో అవి చిట్లి లోపల బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది కంట్లో. అలా బ్లీడ్ అయింది అంటే మనకి ఏమవుతుందంటే కంట్లో ఏవో స్పాట్స్లా కనబడే అవకాశం ఉంటుంది, లేదా కంప్లీట్గా ఎక్కువ బ్లీడ్ అయితే కంప్లీట్ కన్ను అనేది కనబడకుండా అయిపోతుంది అనమాట. కానీ దీనికి బ్లీడింగ్ అయిన దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. టెంపరీ తక్కువ బ్లీడ్ అయితే మనం ట్రీట్మెంట్ ఇస్తే మనకు ఒక 1 వీక్ 2 వీక్స్లో కంటి చూపు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కంప్లీట్ బ్లీడ్ అయిందంటే 6 మంత్స్ వరకు టైం పడుతుందండి కంప్లీట్గా కంటి చూపు అనేది రావడానికి. ఇది ఒకటి. ఇంకొక డేంజరస్ అంటే రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. అంటే ఏమవుతుంది అంటే కంటి వెనకాల రెటీనాకి, అంటే ఈ నల్లగుడ్డు వెనకాల బ్లడ్ సప్లై రెటీనా అనే ఒక నరం ఏదైతే ఉంటుందో అది తెగిపోయి కంప్లీట్గా కంటి చూపు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే కాకుండా గ్లాకోమా కూడా ఈ షుగర్ ఉండే వాళ్ళలో వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్లాకోమా అంటే ఏంటంటే కంటి మీద ఒక పొరలా ఫార్మ్ అవడం, అంటే కొత్త బ్లడ్ వెజిల్స్ అనేవి, అంటే రక్త కణాలు అనేవి ఫామ్ అయ్యి అది పొరలా ఫామ్ అవుతుంది అనమాట. సో గ్లాకోమా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భంలో పర్మనెంట్గా షుగర్ ఎక్కువై పర్మనెంట్గా బ్లైండ్నెస్, అంటే కంప్లీట్గా కంటి చూపు అనేది పోవడం కానీ, కలర్స్ చూసే శక్తిని కోల్పోవడం కానీ, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీనికి మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే మనకి చిన్న ప్రాబ్లం కనబడిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అన్నది, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.